నమస్తే అండి. నమస్తే. ఇవాళ మన టాపిక్ ఉపాధి లేక చాలామంది నిరుద్యోగులు ఎలా అయితే వలస వెళ్ళిపోతున్నారో అదే విధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు వలస వెళ్ళిపోయే తీరైతే కనిపిస్తుంది వేరే పార్టీలకి. మొన్న చూసుకుంటే అంబటరాయుడు సడన్గా షాక్ ఇచ్చారు, రాజీనామా చేసి. సో ఇంకా ఎలా ఉండబోతుందండి? ఇంకా ఎంతమంది పెద్ద తలకాయలు ఇలా పార్టీలోంచి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారు? రాజకీయ వలసలు అనేవి సహజం అమ్మ, భారతదేశ వ్యాప్తంగా జరుగుతాయి. దీంట్లో రాజకీయ నాయకులుగానే ఉంటారు. సినిమా యాక్టర్లు ఉన్నానుకో, వాడు కొడుక్కి టాలెంట్ లేకపోయినా వాడు హీరో అయిపోతాడు. హీరోయిన్ కూతుర్లు హీరోయిన్లు అవుతుంటాయి. ఇంకో వాళ్ళు రెండు పని చేయలేరమ్మా. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఓనర్ అవుతాడు. వాడు రియల్ ఎస్టేట్ మీదనే ఉంటుంది వాడు ధ్యాస అంతా. ఒక బిల్డర్ కొడుకు బిల్డర్ అవ్వాలని చూస్తాడు. తర్వాత ఏ రకంగా చూసినా కూడా రాజకీయం అనేది ఈరోజు భారతదేశంలో వ్యాపారాత్మకమైపోయింది. ప్రజాసేవ కోసం కానే కాదమ్మా. రాజకీయం అనేది అత్యధిక సంపన్నులందరూ కూడా రాజకీయాల్లోకి రావడం. ఒకప్పుడు ప్రజాసేవకులు తొలితరం నాయకులను మనం చూసుకోండమ్మా. ఇది పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, తరిమిళ్ళ నాగిరెడ్డి గారు. అంటే ఈ జాడ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటమ్మా, 1980 దాకా భారతదేశంలో ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి, దేశం పట్ల ప్రేమ ఉండి, దేశాభివృద్ధిలో భాగం కావాలా, ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నారు. కాబట్టి మనకి చూడండి, తొలి ప్రణాళికలో చూసుకుంటే పంచవర్ష ప్రణాళికలో భారతదేశం మొత్తం చూసుకోండి మీరు. నాగార్జున సాగర్ డ్యాము కానీ, తర్వాత బ్రాక్కర్ల నగర్ ప్రాజెక్టు కానీ, భారతదేశంలో తిండికి కూడా చచ్చిపోతున్నారు ప్రజలని చెప్పేసి మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో మొత్తం అన్ని నదుల మీద పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. ఆ తర్వాత రెండోది కూడా వ్యవసాయానికి కేటాయించారు. మూడోది వచ్చేసరికి పరిశ్రమలకు, మనకి BHEL లాంటి హైదరాబాదులో కంపెనీ చూసినా కూడా తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో విభిన్నమైనటువంటి కంపెనీలు పెట్టడం జరిగింది. అంటే దేశ ప్రజలకు ఉపాధి, ఉద్యోగం, తర్వాత అన్నీ కల్పించడానికి చేసినటువంటి ఆ తరం నాయకులు వేరమ్మా. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు పుట్టినాయో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అంటే కొంతమంది కుటుంబాలు, అప్పట్లో రాజు కుటుంబాలు ఉండేది సౌజన్య. దాదాపు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 567 సంస్థానాలు, 3 స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. వాటిల్లో ఒకటి మనకొచ్చి హైదరాబాద్ సంస్థానం, ఒకటి స్వతంత్ర రాజ్యం, ఏది నిజాం రాజ్యం. తర్వాత గుజరాత్లో ఇప్పుడు ఉంటుంది జునాగఢ్ అని, అది ఒక స్వతంత్ర రాజ్యం. జమ్మూ కాశ్మీర్ ఒక స్వతంత్ర రాజ్యం ఉండేది. ఈ 567 సంస్థానాల్లో ఉన్నటువంటి అప్పుడు దాకా ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి సంస్థానాధీశులందరూ ఒక నూతన రాజరిక వ్యవస్థ నుంచి, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీలోకి దేశం వచ్చిన తర్వాత వీళ్ళందరూ, ఈ కుటుంబాల్లో వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అవతారం ఎత్తారు. అయితే అప్పటి రాజ్యాంగంలో రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ కమ్యూనిటీకి సలహాదారుడైనటువంటి ఈ కమిటీకి మంచి తెలుగు, అంటే అంబేద్కర్కి ఈక్వల్గా నాలెడ్జ్ ఉన్నటువంటి మన తెలుగు వ్యక్తి అమ్మ, చాలా మందికి తెలియదు, బిఎన్ రావు అంటారు ఆయన్ని. కర్నూలు ఆయన, బెలుగుల నరసింహరావు. ఆయన లేకపోతే రాజ్యాంగం లేదమ్మా. అంబేద్కర్ కమిటీలో అతను ఒకడు, అంటే సలహా కమిటీ చైర్మన్ ఆయన. ఈయన రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. రచనా కమిటీ అధ్యక్షుడు వచ్చి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంకొకటి సలహాదారులు అంటారు కదా, సలహా చైర్మన్ కమిటీకి వచ్చి మన తెలుగు వ్యక్తి బిఎన్ రావు గారు. వీళ్ళందరూ కలిసి రాజ్యాంగం నిర్మించారు. కాబట్టి దాంట్లో రిజర్వేషన్లు పెట్టారమ్మా. ఏంది, ఎస్సీలకి కొన్ని రిజర్వ్ సీట్లు ఉండాలా, వాళ్ళ దగ్గర ఆదివాసీలకి, గిరిజనులకి, ఎస్సీలకి సీట్లు ఉండవు. కాబట్టి ఆ రిజర్వేషన్ ఉండబట్టే ఎస్సీలకి సీట్లు దక్కుతుండే, ఎస్సీ ఎస్టీలకి, ఆదివాసీకి. అది రిజర్వేషన్ లేదనుకో వాళ్ళు కూడా లేవు. ఈ సంస్థానాధీశులు అందరి చేతుల్లోకి పోయాయి. ఎప్పుడైతే ఈ సంస్థానాధీశు కుటుంబాలకు టికెట్లు లేకుండా పోయినో వాడల్లా ఒక పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు తమిళనాడు తీసుకోండి, డిఎంకే పార్టీ అలా పుట్టింది. తర్వాత మీకు తమిళనాడులో అన్నా డిఎంకే పార్టీ అలా పుట్టింది. ఎప్పుడైతే జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు రెండు ఉండేవి.
అప్పుడు వాళ్ళకి టికెట్ లేని వాళ్ళ పార్టీ పెట్టుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ 1925లో పుట్టింది, నెట్ట నిలువున చీలి 1967కి సిపిఎంగా మారింది. మళ్ళీ అక్కడి నుంచి ఇడిపోయి మాయోయిస్ట్ పార్టీ, ఎంఎల్ పార్టీ, లిబరేషన్ పార్టీ, ఇట్ట భారతదేశంలో చిన్న చితక పార్టీలన్నీ కలిసి 4000కు పైగా ఉన్నాయమ్మ పార్టీలు. అప్పుడు ప్రాంతీయవాదం రెచ్చగొట్టి, కులవాదాన్ని రెచ్చగొట్టి, తర్వాత కులవాదం ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టుకొని ప్రజల్ని చైతన్యం చేసుకొని వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయ్యి జాతీయ పార్టీలను ఏం చేశారంటే బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టారమ్మా. అది ఇక్కడికి వచ్చిన నేను. ఈ వలసవాదం అంటే ఈ రాజకీయ నాయకులకి ఎప్పుడైతే వాళ్ళకి ఆకాంక్ష ఉంటుందమ్మా, ఒకసారి ఇది ఎట్లా ఉంటుందంటే ఒక వ్యసనం లాంటిదమ్మా. ఎట్లాంటి వ్యసనం అంటే తాగుబోతోడికి తాగకుండా రోజు ఎలా ఉండలేడు, ప్యాకాట ఆడేవాడు రోజు ప్యాకాట ఆడకుండా ఉండలేడు, బెట్టింగ్ పెట్టేవాడు రోజు బెట్టింగ్ పెట్టకుండా ఎలా ఉంటాడో, అమ్మాయిలు అమ్మడి తిరిగేవాడికి వాడికి వ్యసనం ఎలా ఉంటుందో, అట్లా ఇటు రాజకీయం అనేది కూడా ఒక వ్యసనం అమ్మ. ఒక్కసారి ఆ బురదగుంటలోకి దూరిన తర్వాత దానికి ప్రజాసేవ ఒక ముసుగు తగలుతారు అంతే, అంతకు తప్ప ఇంకేం లేదమ్మా. వీళ్ళు ఏంటంటే ఒకప్పుడు మా వాళ్ళు అంటుండేవాడు, రౌడీలని గోండాలని మీ పార్టీల్లో చేర్చుకోకుండా అని దాసరి నారాయణరావు ఒక సినిమాలో పాట పాడతాడు అనమాట. తర్వాత ఈడు పోయిన తర్వాత రౌడీలు గోండాల చేతుల్లోకి రాజకీయం పోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేసిందంటే పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావడం ఆరంభించారమ్మా. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు ఉంటాయి, ప్రభుత్వంలో చట్టాలు ఉంటాయి. ఈ రౌడీలకి గోండాలని మనం పెంచేది ఏంది, మనమే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతే పోద్ది కదా, మనమే దోసుకోవచ్చు కదా, ఇటు పరంగా అటు పరంగా మనమే దోసుకోవచ్చు కదా అని చెప్పి పారిశ్రామికవేత్తలు పార్టీల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు ఎప్పుడైతే పార్టీలోకి రావడం జరిగిందో డబ్బులు పంపకం ఎక్కువైపోయిందమ్మా. ఇది సత్యం కూడా. తర్వాత ఈ పారిశ్రామికవేత్తలే ఒరే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారో మనం ఎందుకు కాకూడదని ఈ ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, ఐఆర్ఎస్ చదువుకున్న ఆఫీసర్ల రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా రాజకీయ పార్టీలోకి దూరారమ్మ. ఎందుకంటే ఈ దొంగ లెక్కలు, దొంగ పొద్దులు, బడ్జెట్లు వాళ్ళకి ఇంకా బాగా తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు పారిశ్రామికవేత్తలు, చదువుకున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్ అట్లా వీళ్ళు బ్యూరోక్రాట్స్ అంటారనమాట. వాళ్ళు కూడా రాజకీయ పార్టీల్లోకి రావడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలను అడ్డం పెట్టుకొని నాకేస్తారమ్మ ప్రజల సంపద. కాబట్టి ఇది అమ్మ అసలు స్టోరీ. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవటం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్లు తెచ్చుకోవటం, ప్రజల భూములను ఫ్యాక్టరీల పేరు చెప్పి కొట్టేయటానికి ఇందుకు రాజకీయం అమ్మ. నా దృష్టిలో ఇందుకే రాజకీయం. వీళ్ళు ఊరు ప్రజాసేవ చేయటానికే, ప్రజాసేవ చేయాలనుకుంటే ట్రస్టులు పెట్టి, మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది కదమ్మా, ఎంతమందికి బ్లడ్ ఇస్తున్నారు, ఎంతమందికి ఉన్నత విద్య చదివిస్తుంది ఎన్టీఆర్, ఎంతమంది క్యాన్సర్ రోగులకు వైద్యం చేపిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఒక ట్రస్ట్ పెట్టి ప్రజలకు సేవ చేయొచ్చమ్మా. ఈ పుడింగులు, ఈ పోటుగాళ్ళు వాళ్ళ యొక్క దోచుకున్న సంపదని కాపాడుకోవటానికి పోయి వాళ్ళ ఎంపీ పదవి లేకపోతే ఖాళీగా ఉండలేరమ్మా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాడు పోలీసు ఉద్యోగానికి రిజైన్ చేసిపోయిండమ్మా. సిఐ హోదాలో ఉండి ఒక అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అనేవాడు, వాడికి టికెట్ లేకుండా పోయింది. వాడు ఎగురుతుండు. ఎందుకంటే అతను ఏం చేస్తాడంటే టికెట్ కోసం ఏంటంటే వాళ్ళ కురుబ కమ్యూనిటీ అనమాట, కులాన్ని రెచ్చగొడతాడు. తర్వాత ఇప్పుడు కర్నూలు ఎంపీ సంజయ్ కుమారు, ఆయనకి టికెట్ లేకుండా పోయింది. ఆయన ఇంకో పార్టీకి వలస వెళ్ళిపోతాడనమాట. ఈరోజు అంటే రకరకాలుగా ఒక చోటనే కదమ్మా, అన్ని చోట్ల నరసాపురం శ్రీకృష్ణదేవరాయలని అతనికి టికెట్ లేదంటాడు. అతను ఏ పార్టీలో పోతాడో కూడా ఎవరికి తెలియదు. తర్వాత మాగొంట శ్రీనివాసులు రెడ్డి ఉండవు, అతను లిక్కర్ సామ్రాజ్యం, అతని వ్యాపారమే లిక్కర్ వ్యాపారం మాగొంట శ్రీనివాసులు రెడ్డి. తన కొడుకు కూడా కేసులో తిహార్ జైల్లో ఇరుక్కొని ఉంటే, అంటే వీళ్ళకి ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా మాగొంటోళ్ళ ఫ్యామిలీ ఉంది. కాబట్టి రాజకీయం ఉంటే కానీ మనం బయటపడలేము ఈ కేసుల నుంచి. అట్లా అందరూ కూడా రాజకీయాన్ని వాళ్ళ వ్యాపారానికి, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవటాన్ని ఆ పార్టీలోంచి ఈ పార్టీ, ఈ పార్టీలోంచి ఆ పార్టీలకి జంపు జలానీలు అవుతావు. పోత ఊరగబారు పోత ఏం చేస్తారంటే ఆ పార్టీ అధ్యక్షుని తిట్టాల. ఎట్టా రాయలేని భాషలో, మూతులు బాటలేని భాషలో తిడతారు. తిట్టిన తర్వాత ఏమవుతుంది? వాడిని ఈడు తిట్టుకుంటారు, ఈయన వాడిని తిట్టుకుంటారు. ప్రజలు నవ్వుకుంటా ఉంటారు. ఈడు బొక్క వాడు బయట పెడతాడు, వాడు బొక్కలు ఈడు బయట పెడతారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి, ఈడు దొంగేరా వాడు దొంగేరా అని ఆనందపడిపోతుంటారు ప్రజలంతా. వీళ్ళు ఉచ్చి నీసి వాళ్ళేమమ్మా, అన్నదమ్ములు లేరు, బావబామర్దులు లేరు, వీళ్ళకి ఏముండవు అనమాట. ఈయన్ని వాడు తిట్టుకుంటాడు, వాడిని ఈడు తిట్టుకుంటారు. తిట్టుకొని ప్రజలకి నిజాలు చెప్పేస్తారు, మేమిద్దరం దొంగలమే,
మీరు మాలో ఎవరికొకరికి ఓటేయండి, మేమిద్దరం దొంగలమే, మాలో మీరు ఎవరికో ఇంక ఛాయిస్ లేదు ప్రజలకి, ఇంక పెద్ద దొంగనో చిన్న దొంగనో ఎన్నుకోవాలా, ప్రజలకు తప్పదు. అటువంటిప్పుడు మనం ఏం ఆలోచించాలమ్మా? వీళ్ళు ఏమైనా కొట్టుకోరమ్మా, నోటితో తిట్టుకుంటారు అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరు అంత అన్నారు కదా, వీళ్ళందరూ కేసులు ఎందుకు వేయరమ్మా? నువ్వు దొంగ అన్నావు కదా, నువ్వు ఒక ఎంపీ కదా, ఒక ఎమ్మెల్యే కదా, నువ్వు వాడంత దొంగతనం చేసిన పబ్లిక్గా వాడు సాక్ష్యం చెప్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర న్యాయ వ్యవస్థ ఏదైతే సుప్రీంకోర్టు ఉందో, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉంది కదమ్మా, సుమోటోగా ఒరే నువ్వు దొంగ అన్నావు కదా, ఏడ దొంగతనం చేసిండో వాడు చూపిరని చెప్పి సుమోటోగా కేసులు రిజిస్టర్ చేశారనుకమ్మా హైకోర్టు జడ్జి గారు. అప్పుడు చెప్పడం వచ్చి సాక్ష్యం కోర్టులో, ప్రజాకోర్టులో నువ్వు చెప్తున్నావు. తర్వాత రాజ్యాంగం ప్రకారం నిర్మాణమైనటువంటి వ్యవస్థ హైకోర్టు జడ్జి గారు కూడా ఒక స్పెషల్ టీంని పెట్టి వీళ్ళు ఎవరెవరైతే తిడతారో వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయాలమ్మా. నువ్వే చెప్పావు రే దొంగ వీడు ఇంత తిన్నడు అని సాక్ష్యం దొరికింది కదా, కాబట్టి నేను కేసు రిజిస్టర్ చేస్తున్నా సుమోటోగా, నువ్వు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పు, వాడిని నేను శిక్షిస్తానని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి గారు ఈ ఎలక్షన్ టైంలో ఇటువంటివన్నీ ఒక సపరేట్ టీముని పెట్టి హైకోర్టుకి ఆ రైట్ ఉందమ్మా, సుమోటోగా కేసులు రిజిస్టర్ చేసేయాలమ్మా. ఒక నాయకుడు ఇంకొక నాయకుడి మీద ఏ విధంగా అయితే దూషిస్తున్నారో, ఏ అయితే అవినీతి ఆరోపణలు చేస్తారో, ఈ అవినీతి ఆరోపణలందరికీ కూడా సాక్ష్యంగా దొరుకుతున్నాడు కదా. పబ్లిక్ స్పీచ్ని అంతా రికార్డు చేసి హైకోర్టు, నేను అంటుండేదని చేతులెత్తి మొక్కుతున్నాను మన ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, సార్ ఒక టీం పెట్టండి, మీరు ఈ పబ్లిక్ స్పీచ్లన్నీ రికార్డు చేసి ఎవడెవడైతే పక్కన వ్యక్తుల మీద అవినీతి ఆరోపణలు చేస్తారో వాళ్ళందరి మీద సుమోటోగా కేసులు పెట్టేసి వాళ్ళని కోర్టుకి పిలిపించి, ఏమరా బాబు సాక్ష్యాధారాలు పెట్టి వాడిని శిక్షిస్తానన్నాడు అనుకో, అప్పుడు తెలుసా ఈ నోటికి తాళాలు అప్పుడు దాకా పడవమ్మా. ఈ నోటికి తాళాలు పడాలంటే సుమోటోగా ఈ పబ్లిక్ లీడర్లు ఇచ్చే స్పీచ్లన్నింటినీ సుమోటోగా కేసు తీసుకోవాలా, రిజిస్టర్ చేయాలా, వాడిని వచ్చి సాక్షి ఒకవేళ తప్పుడు ఆరోపణలు చేసిననుకో వాడికి కూడా పనిష్మెంట్ పడుతుంది కదా. కాబట్టి కోర్టులు అంటే భయం లేకుండా పోయింది రాజకీయ నాయకులకు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఆ విధంగా ఆ కోణంలో ఆలోచించి, ఈ వలసలు ఇప్పుడు దాకా ఆగవమ్మా. అన్ని పార్టీలు ఇప్పుడు బీఫాములు ఇచ్చిన వాళ్ళకి కూడా లాస్ట్ దాకా ఉండవు. ఇప్పుడు నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆదాల ప్రభాకర్ రెడ్డి అని నెల్లూరు ఎంపీ ఒకరు ఉండేవాడు. చంద్రబాబు నాయుడు కాడు బీఫామ్ తీసుకొని కూడా ఇంకా తెల్లారి నామినేషన్ వేసే తెల్లారి లేపేసిండు టికెట్, మళ్ళీ వైసీపీలో పోయిండు, నెల్లూరు ఎంపీ అయిపోయిండు. వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మా, ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కరు 100 కోట్లు పెట్టుబడి పెడతారమ్మా. ఎంపీలు అయితే 100 నుంచి 150 కోట్లు పెట్టుబడి పెట్టాలమ్మా, తప్పదు. 7 నియోజకవర్గాలు ఉంటే తలా 10 కోట్లు ఇచ్చినా 7 పోదులు 70 కోట్లు ఉడిచిపోతాయి. వాడు సొంత ఖర్చులకి 100 పై మాటేనమ్మా ఎంపీ ఏ పార్టీ వాడైనా. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు, అరే ఇంత డబ్బు పెట్టాలా వద్దా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని కన్సల్టెన్సీలు ఉంటాయి. ఇప్పుడు మన ఆరా అని కొన్ని ఉంటాయి కదా పొలిటికల్ కన్సల్టెన్సీ, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ స్టాటిస్టిక్స్ తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు డబ్బులు ఇచ్చేస్తారు. గెలిచే పార్టీలు మనం బీఫామ్ తెచ్చుకుంటూ పోద్దిరా, ఈ ఓడిపోయే పార్టీతో మనకేం పని. హైదరాబాద్లో కన్సల్టెన్సీ ఈ విధమైన బిజినెస్ ఎక్కువ అయిపోయిందమ్మా. వాళ్ళు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి ఏదో ఒక రూపంలో పోయి ఎన్జిఓల రూపంలో పోయి ఎవరు గెలుస్తారు అని చెప్పి స్టాటిస్టిక్స్ తీసి ఎంపీ గారు మీరు గెలవరాడు పోటీ చేయొద్దు, మీరు జంప్ అయిపోండి అని చేస్తారు, జంప్ అయి కంప్ అయిపోండి అని. ఈ సంస్థలు కొన్ని ఉంటాయి అన్నమాట, ఎలక్షన్ స్టాటిస్టిక్స్ సంస్థలు. వీళ్ళకి బాగా డిమాండ్ ఎక్కువైపోయిందమ్మ. వాళ్ళకి ఒక్కొక్క నియోజకవర్గానికి 1 కోటి నుంచి 3 కోట్లు తీసుకుంటారు. అందువల్ల ఏంటంటే మా మిత్రులకు కూడా నాకు తెలిసిన వాళ్ళకి 2-3 సంస్థలు ఆర్డర్లు వచ్చినాయి. మన తెలంగాణలో చేశారు, మన తెలంగాణలో మేము కొన్ని నియోజకవర్గాలు చేశారు. 1 కోటి నుంచి 3 కోట్లు అమ్మా, నువ్వు గెలుస్తావు ఓడిపోతావు చెప్పేస్తారు వాళ్ళు. ఎలక్షన్ పోల్ ఎలా చేయాలా, మేనేజ్మెంట్ ఎలా చేయాలా, డబ్బులు ఎక్కడ పెంచాలా అన్నీ చెప్పేస్తాయి ఈ కన్సల్టెన్సీ సంస్థలో. అనమంటే దేశం ప్రజాస్వామ్యం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అమ్మ. ప్రజలు ఆలోచించుకోవాలా, ప్రజలు ముందు నీతివంతంగా ఉండి ప్రజలకు ఏం కావాలో చూసుకోవాలా. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని బ్యూరోక్రాట్లు క్యాపిటలిస్టులు కలిసి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు సౌజన్య. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే అల్టిమేట్గా ప్రజలే ఇబ్బంది పడతారు. ఇవాళ మనం చూస్తున్నాం కదా, వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుంటాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో అట్ట అయిపోయిందమ్మ పరిస్థితి. కాబట్టి ప్రజలు ధరలు పెరగతాయి, ఉపాధిని ఎత్తుక్కుంటూ వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కడ పెట్టినా మేము ఇది చేశామని ఊరు చెప్పటం లేదమ్మా, వాడిని ఈడు తిట్టడం ఈయన వాడిని తిట్టడం. కాబట్టి ఇది బూత్ పార్టీలుగా మిగిలిపోయినాయి.
రాజకీయ పార్టీలు బూత్ పార్టీలు అయినాయి, ప్రజాసేవ పార్టీలు కానీ కాదు. కాబట్టి చాలా బాధేస్తుందమ్మా.